క్వశ్చన్ వేసి ఆయన ఇండస్ట్రీ వారే కదా కృష్ణ కుమార్ గారు. మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకో యాడ్ అను. ఎందుకంటే ఇప్పుడు లావణ్య అడిగిందని చెప్పేసి బాలగారు పాయింట్ యాడ్ చేస్తున్నారు. లావణ్య గారు అడిగిందని చెప్పేసి మీరు రాస్తారుని ఎందుకు వాళ్ళు సస్పెండ్ చేయలేదు అన్నారు కదా. అంటే ఇప్పుడు లావణ్య రాస్తారునికి సంబంధించిన ఇష్యూ ఇట్స్ ఫ్యామిలీ డిస్ప్యూట్. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్ని మా అసోసియేషన్ కానీ ఫిలిం వాళ్ళ యాక్టర్లు ఎవరైనా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారా? పాయింట్ నెంబర్ 1. ఒకవేళ లావణ్య రాస్తారుంది సాల్వ్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారంటే మరి గతంలో జరిగిన యాక్టర్స్ అందరిది కూడా వాళ్ళు సాల్వ్ చేయడానికి రెడీగా అవుతారా? ఎందుకు అంటున్నానంటే మరి ఈయన రాస్తారని ఒకటే లేడు కదా. గతంలో కూడా చాలా మంది పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుని పిల్లలు ఉండగానే పిల్లలు కానీ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకుంటుందా? వాళ్ళని కూడా సస్పెండ్ చేసిద్దా? ఎందుకు వాళ్ళు పెద్ద హీరోలు అని చెప్పేసి పక్కన పెడుతున్నారా? లేకపోతే వీళ్ళు చిన్న వాళ్ళని చెప్పేసి యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారా? దీనికి కూడా ఆన్సర్ చేయాలి. గతంలో మనతో మాట్లాడుతూ లావణ్య ఈ పాయింట్ రైజ్ చేశారు. నాకు కూడా నేను మైనర్ గా ఉండగానే నాకు పెళ్లి చేసుకోవడానికి ముందే రాస్తారని నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని నేను మీడియా ముఖ్యంగా మాట్లాడాను, పోలీసుల దగ్గర కూడా ప్రస్తావించాను. అయినా ఇండస్ట్రీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, నాకెందుకు ఇండస్ట్రీ అంటే ఒకడు మొగుడు పిల్లలకి సంబంధించిన ఇంట్లో ఇష్యూ అండి. జానీ మాస్టర్ కేసు డిఫరెంట్ అండి. మీరు ఎందుకు ఇలా కలగాపుల లావణ్య అడిగిన క్వశ్చన్ లాస్ట్ డిబేట్ లో లావణ్య అడిగిన క్వశ్చన్ ఆమె కూడా రావాలి, ఆమె రావాలి. నేను ఎందుకు ఈ అంశం తీసుకొస్తున్నా అంటే ఒకవేళ లావణ్యకి సంబంధించిన ఈ అంశాన్ని కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేకప్ చేస్తే మిగతా పాత అంశాలను కూడా టేకప్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇది వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించిన డొమెస్టిక్ లైఫ్ ఫ్యామిలీ ఇష్యూ. ఈ రోజు నా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ తగిన నీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, లేదా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఉమెన్ కమిషన్, అక్కడికి వెళ్ళాలి. ఒకవేళ వీళ్ళది టేకప్ చేశారనుకోండి ప్రీవియస్ గా జరిగిన అన్ని 20 సంవత్సరాల క్రితం జరిగిన అన్ని కూడా బయటికి తీయాలి. తీస్తారా? మరి అలాంటప్పుడు సూపర్ డూపర్ హీరో కూడా ఉన్నారు, తీస్తారా? ఈ రోజు పవర్ఫుల్ హీరో కూడా అయ్యారు, తీస్తారా? ఆయన ఈ రోజు గవర్నమెంట్ లో ఈ రోజు గవర్నమెంట్ పవర్ లో ఉన్నారు, తీస్తారా? మరి ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్. సంజయ్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పండి సార్. వింటున్నాం కదా, సంబంధం లేని విషయం అంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటని మనం ఆలోచించాలి. బానే ఉంది, జానీ మాస్టర్ భార్య బానే ఉంది, వాళ్ళ పిల్లలు బానే ఉన్నారు, ఆయన బానే ఉన్నారు. మేము బాలేమని చెప్తున్నారు ఆమె. ఏంటండి మేము బాలేము, నా పిల్లల తండ్రి కోసం బెంగపెట్టుకున్నారు, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మేము మొత్తం సర్వనాశనం అయిపోయామని చెప్తున్నామే. బాధితురాలు మాత్రం పెద్ద హీరో నుంచి భరోసా సంపాదించుకున్నారు, పెద్ద హీరో ద్వారా ఇంకా ఆఫర్లు రప్పించుకుంటున్నారు, కొలాప్స్ అయిపోయింది మేమే అంటున్నారు. అసలైన బాధితులు